ఇలా ప్లేట్ మధ్యలో పెట్టుకొని గరిటె ఉంటుంది కదా, ఇట్లా గరిటెని కొంచెం తడి చేసుకొని ఇట్లా అన్నాం అనుకోండి, ఒక హోల్ పడుతుంది. సో దీనికి 2 ఆనియన్స్, దాంతోపాటు ఒక లెమన్ ముక్క, మనం చేసుకున్న స్పెషల్ గ్రేవీ అట్లా లెగ్ పీస్ దాంట్లో వేసి గ్రేవీని ఏమంటే దాని చుట్టూ అలా వేయాలి. ఇంకొంచెం ఎక్కువ గ్రేవీ పడుతుంది, అలా వేయాలి. సో ఫైనల్ టేస్ట్ అయితే చేసేద్దాం. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇవాళ వీకెండ్ స్పెషల్. సో వీకెండ్ కొంచెం క్లైమేట్ అయితే చాలా బాగుంది. సో అందుకే నేను రాగి సంగటితో చికెన్ కూర కూడా చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను. కావాల్సిన వాటిని అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్, టొమాటో, అండ్ దెన్ ఇది కొబ్బరి. చికెన్ అయితే కొట్టి పెట్టుకున్నాను. సో లేట్ చేయకుండా ఇప్పుడు క్విక్గా వంట అయితే స్టార్ట్ చేసేద్దాం. సో సింపుల్గా ఏమంటే 1/2 కప్ రైస్కి 3 కప్స్ వాటరు, ఎందుకంటే బాగా అన్నం ఉడికిపోవాలి. 2 and 3. సో ఈ కప్లోనే నెక్స్ట్ మనం పిండి కూడా మెషర్ చేసుకుంటాం. సో ఏ కప్తో చేస్తామో ఆ కప్తోనే వాటరు, దాని తర్వాత పిండి అన్నీ మెషర్ చేసుకోవాలి. సో ఈ కుక్కర్ పెట్టిన తర్వాత మనం అయితే చికెన్ అయితే స్టార్ట్ చేసేద్దాం సైమల్టేనియస్లీ. సో దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటాను. సో కుక్కర్ పెట్టుకొని, సో దీంట్లో ఆయిల్, ఒక 2-3 లవంగాలు, చెక్క, 2 గ్రీన్ యాలకులు, దాని తర్వాత ఇది బ్లాక్ యాలక, ఒక చిన్న స్టార్ అనేసి మొక్క, 2 రెమ్మలు. సో కరివేపాకు. 1 kg చికెన్ ఉంది కాబట్టి. యాక్చువల్గా ఇది తమిళనాడులో సౌత్ చెట్టినాడు వంటలో చాలా ఎక్కువ వేస్తారు. దీన్ని తమిళ్లో అయితే నాకు తెలుసు, కానీ తెలుగులో దీని పేరేంటో తెలీదు. దీన్ని తమిళ్లో కల్పాసి అంటారు. తెలుగులో మీకు తెలుసుంటే నాకు కమెంట్స్ అయితే చెప్పండి. ఇది చాలా బాగుంటుంది. మంచిగా చికెన్ అయితే లెగ్ పీస్ 2 ఉన్నాయి. అండ్ దెన్ చికెన్ కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. సో దాన్ని కూడా దీంట్లో వేసేస్తాను. ఇప్పుడు ఈ చికెన్కి పసుపు, దాంతో పాటు ఉప్పు, యాక్చువల్గా ఏదో తప్పు చేశాను అని చెప్పి అనుకుంటూనే ఉన్నాను. అది ఏంటంటే ఆనియన్స్ వేయటం మర్చిపోయాను. ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేయాలి. సో ఇప్పుడు కూడా ఏం పర్లేదు, ఆనియన్స్ అయితే నేను వేస్తాను. సో మీరైతే ఫస్ట్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసి దాని తర్వాత చికెన్ అండి. సో ఇది జస్ట్ ఒక 1 pot చికెన్ కాబట్టి నో ప్రాబ్లం. అయితే ఒక 3 విజిల్స్తో ఆపేస్తాం కదా, ఒక ఎక్స్ట్రా 2 విజిల్స్ అయితే అటే వదిలేసండి. అన్నం బాగా ఉడికిపోవాలన్నమాట. సో చికెన్ అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయింది బాగా కొంచెం. సో ఈ టైంలో ఈ ఆయిల్లోనే నేనేమంటే, సో ధనియాల పౌడరు, చిల్లీ పౌడర్ నేను 2 full spoons వేసుకున్నాను. ఎందుకంటే దీంట్లో నేను కోకోనట్ కూడా యాడ్ చేస్తాను కదా, అప్పుడేమంటే కారం తగ్గిపోతుంది. సో కోకోనట్ అనేది ఆప్షనే, కోకోనట్ అండ్ గ్రౌండ్ నట్స్ అనేది ఆప్షనే, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అది కాకుండా రాయి సంగటికి చాలా బాగుంటుంది. సో అందువల్ల కారం కొంచెం ఎక్కువ పడుతుంది, కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇది గరం మసాలా, 1 kg చికెన్ కాబట్టి ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను గరం మసాలా. సో ఇప్పుడు మసాలా అయితే మిక్సీకి వేసుకుంటాను. దీంట్లో కొంచెం కోకోనట్, దాని తర్వాత పల్లీలు, దాని తర్వాత తినేశనగపప్పు, ఈ 3 వేసుకొని నేనైతే గ్రైండ్ చేసుకుంటాను. సో ఈ టైంలో కొంచెం టొమాటోస్, గ్రేవీ కోసం ఈ టొమాటోస్ కూడా మిక్స్ చేసుకొని, సో మిక్సీ చేసుకున్న ఈ పేస్ట్ని ఏమంటే దీంట్లో వేస్తున్నా. సో ఆ మిక్సీలోనే కొంచెం వాటర్ పోసుకొని దాన్ని ఏమిటి పోసేసి ఇంకా మంచిగా కలిపేస్తాను.
సో వాటర్ అయితే ఎక్కువ పోయట్లే, ఎందుకంటే చికెన్లోనే ఆల్రెడీ వాటర్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ కొంచెం వాటర్ అయితే పోసాను. అండ్ ఆల్సో ఇది కొంచెం థిక్గా వస్తుంది ఈ గ్రేవీ, ఎందుకంటే కోకోనట్ వేసాం కాబట్టి. ఒక 2 minutes హై ఫ్లేమ్లో పెట్టి ధనియాల పౌడర్ వేసేసి కలిపేసి ఇంకా క్లోజ్ చేసేద్దాం. 2 స్పూన్స్ ధనియాల పౌడర్. సో ఇంకా మూత వేసేసి జస్ట్ 2 whistles. ఇప్పుడు దీని మీద పెట్టుకుంటాం. పర్ఫెక్ట్. సో మార్చి పెట్టుకున్న తర్వాత అన్నం ప్రెషర్ అయితే పోయింది. సో ఈ టైంలో అన్నం అయితే బాగా ఉడికింది, ఇట్లా ఉడకాలి. సో ఈ కప్లోనే రైస్ తీసుకున్నాము, ఈ కప్లోనే 1.5 కప్పు రాగి పిండి అయితే వేసుకుంటాము. సో వేసుకొని అసలు ఏం కలుపుకండి, అట్టే వదిలేసేయండి కొంచెంసేపు. కొంచెం మూత మాత్రం అంటే పైన మాత్రం లైట్గా తిప్పి పెట్టినా సరే, ఇట్లా పెట్టినా సరే మూత మాత్రం పెట్టట్లే వదిలింది. అందులోపు మనకి చికెన్ రెడీ అవుతుంది ఇక్కడ. సో ఒక 5 minutes తర్వాత ఇట్లా మూత తీసి ఇంకేమంటే కలిపెట్టండి. మీకు ఎక్కడైనా వాటర్ సరిపోలేదు అని చెప్పి అనుకుంటే హాట్ వాటర్ ఏమంటే ఒక చిన్న కప్లో తీసుకొని హాట్ వాటర్ అయితే పోస్తుంది. సో ఎక్కడ అసలుకి ఉండగట్లేదు, చాలా బాగా వచ్చింది. సో చాలామంది ఉత్త పిండితోనే చేసుకుంటారు, నేనైతే కొంచెం రైస్ కూడా వేసుకున్నాను. మా మమ్మీ రైస్ వేసుకుంటే బాగుంటుంది. యాక్చువల్గా అయితే కొంచెం రైసు దాని తర్వాత పిండి వేయాలి. ఉత్త పిండితో చేసేవాళ్ళు కూడా సేమ్ ప్రాసెసే, కానీ ఉత్త పిండితో చేసేవాళ్ళు ఏ కప్లో మీరు మెషర్ చేసుకుంటున్నారో ఆ కప్లోనే ఏమంటే ఒక 2 cups హాట్ వాటర్ పోసి కొంచెం మంచిగా గడ్డగట్టకుండా మిక్స్ చేసుకొని దాని తర్వాత వాటర్ బాయిల్ చేసి దాంట్లో ఏమంటే పోసేసి కొంచెం కొంచెంగా అట్లే కలుపుకుంటూ ఉండాలి. అట్లే ఒక 2 minutes అట్టే వదిలేద్దాము, పిండి కొంచెం బాగా ఎక్కువ అయ్యేటట్టు. చాలా బాగా అయింది. సో రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది, అండ్ చికెన్ కూడా అయిపోయింది. జస్ట్ ఈ ప్రెషర్ రిలీజ్ అవ్వడానికి కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఫైనలీ ఇక్కడ రాగి సంగటి అయితే రెడీ అయింది కదా. ఇది రాగి సంగటి. దాని తర్వాత ఇది చికెన్లో కూడా ప్రెషర్ దిగిపోయింది, నో ప్రెషర్. ఓకే, ఎట్లా వచ్చింది చికెన్ చూస్తేనే ఆ టేస్ట్ కనిపిస్తుంది, ఎందుకంటే ఆయిల్ మంచిగా ఇక్కడ ఆయిల్ అంతా వచ్చి సో బాగా ముక్కలన్నీ బాగా ఉడికాయి. సో దీన్ని అయితే అర్జెంటుగా ప్లేటింగ్ చేసుకొని తినేస్తాను నేను. సో ఉండ ఎట్లా చేయాలో చూపిస్తాను. దీంట్లో రాగి పిండి రాగి సంగటి వేసుకున్నాను. ఇది గిన్నెనే ఉంటే కొంచెం తడి చేసుకున్నాను. దాని తర్వాత ఇట్లా రోల్ చేయాలి. సో దీన్ని ఇలా ప్లేట్ మధ్యలో పెట్టుకొని గరిటె ఉంటుంది కదా, ఇట్లా గరిటెని కొంచెం తడి చేసుకొని ఇట్లా అన్నా అనుకోండి, ఒక హోల్ పడుతుంది. సో దీనికి 2 ఆనియన్స్, దాంతోపాటు ఒక లెమన్ ముక్క, మనం చేసుకున్న స్పెషల్ గ్రేవీ అట్లా లెగ్ పీస్ దాంట్లో వేసి గ్రేవీని ఏమిటి దాని చుట్టూ అలా వేయాలి. ఇంకొంచెం ఎక్కువ గ్రేవీ పడుతుంది, అలా వేయాలి. సో ఫైనల్ టేస్ట్ అయితే చేసేద్దాం. ఫస్ట్ రాయి సంగటి తీసుకొని ఒక ముద్ద కలిపి చాలా బాగుంది. అసలుకి చాలా సాఫ్ట్గా ఉడికింది ముక్క అయితే. చూసారా, పొగలు వస్తున్నాయి. రాయి సంగటి అనేది ప్రతి ఒక్కరూ తినాలి. అండ్ ఇదేమంటే చాలా హెల్తీ, బాడీకి చాలా కాల్షియం. అండ్ ఆల్సో
ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఏమంటే ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు ఇట్లా రాగి సంగటి చేసుకోవాలని కాదు, రాగిని ఏమంటే బ్లెండ్ చేసుకొని కొంచెం మజ్జిగతో కలుపుకొని పొద్దున్న తాగినా కూడా చాలా హెల్తీ. అండ్ దిస్ వన్ ఇస్ మై ఫేవరెట్. హోప్ యూ ఎంజాయ్డ్ మై వీడియో. మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్. ట్రై చేసి ఎలా వచ్చిందని చెప్పి నాకు కమెంట్స్లో అయితే పెట్టండి. యూకేలో ఉన్న బ్యాచులర్స్కి ఇది ఒక పర్ఫెక్ట్ మీల్. సో మరిన్ని వీడియోస్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.